రేవంత్ పైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఎవరి కాళ్ళలో మొక్కాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కూడా. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే ఈ పాటికే మంత్రి పదవి వచ్చేదన్నారు. కానీ కేవలం మునుగోడు ప్రజల కోసమే అక్కడ నుంచి పోటీ చేశానన్నారు. పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగం అని వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదంటూ పార్టీలో ఓ వర్గ నేతలపై విమర్శలు చేశారు. మంత్రి పదవి కావాలా, మునుగోడు కావాలా అని అడిగితే మునుగోడు ప్రజలే ముఖ్యమంటాను అని పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ రాలేదన్నారు. పదవి కోసం ఒకరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదంటూ రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రాజగోపాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పిసిసి క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే మాట కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై రాజగోపాల్ వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పూర్తి నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందించనున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై అటు ఢిల్లీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారనే మాట పార్టీలో బాగా వినిపిస్తోంది. రాజగోపాల్ను కట్టడి చేయకపోతే పార్టీలో ఇతర నేతలు కూడా ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే భారీ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.